మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్ రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని పిటిషన్ చేయగా దానికి అర్హత లేదని కేసీఆర్ రిట్ పిటిషన్ ను కొట్టేసింది కోర్టు. ఇదే అంశంకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకు ఫోన్ లైన్ లో అప్డేట్స్ అందిస్తారు. వాసు, అప్డేట్స్ ఏంటి? కార్తిక్, తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేతు ఆదేశాలు జారీ చేసింది. అంటే ప్రభుత్వ వాదనతో మాత్రమే హైకోర్టు ఏకీభవించింది. జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేరుస్తూ కేసీఆర్ ఇచ్చినటువంటి రిట్ పిటిషన్ ను రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే నేపథ్యంలో కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ కూడా కమిషన్ ఏర్పాటు కోర్టులు కవర్ చేసుకోవడానికి వీల్లేదు, 15 మంది సాక్షులు ఇప్పటికే విచారించాం, అందులో ట్రాన్స్కోర్ చెందుతూ అధికారులు ఉన్నారు, సీఎండీ ప్రభాకర్ రావు కూడా విచారించాం, కేసీఆర్ కు నోటీసులు జారీ చేశాం. ఏప్రిల్లోనే నోటీసులు జారీ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. కేసీఆర్ నేరుగా విచారణకు హాజరైనా లేదంటే ఎవరినైనా పంపినా గానీ మేము దానికి సిద్ధంగా ఉన్నాం, అది ఆయన నేరుగా వస్తారంటే కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాం. కానీ కేసీఆర్ జూన్ 30 వరకు గడువున్నా గానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి అతని నుంచి సమాధానం రాలేదు. కానీ హైకోర్టులో ఆశ్రయించి విచారణ అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు అన్నటువంటి వాదనతో ఏకీభవించింది హైకోర్టు. కాబట్టి గతంలో మొదట విచారణ రోజు కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నివేదిక అందక ముందే ఇంకా విచారణ పూర్తి కాక ముందుకి ఎందుకు హైకోర్టుకు రావడం అంటూ కూడా వ్యాఖ్యానించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడాన్ని రిజిస్ట్రీ తప్పుపట్టింది. మరోపక్క కేసీఆర్ విచారణకు రాకుండా కోర్టుకు రావడానికి కూడా ప్రభుత్వం తప్పుపట్టింది. కాబట్టి విచారణ పారదర్శకంగా సాగుతుంది. కమిషన్లు ఏర్పాటు చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పబట్టడానికి అవకాశం లేదు. మరొక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కమిషన్ ఉందో దాన్ని హైకోర్టులు కలెక్ట్ చేసుకోకూడదంటూ కూడా గతంలో అనేక కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ప్రస్తావించారు. కేసీఆర్ నోటీసులు ఇవ్వడానికి సవాల్ చేశాడు, మరొక కమిషన్ ఏర్పాటునే సవాలు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి దాన్ని తప్పుపడుతూ ప్రస్తుతం కేసీఆర్ పిటిషన్ ను కొట్టివేస్తూ కూడా విచారణకు సహకరించాల్సినట్టుగా ఇండైరెక్ట్ గా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. దీనికి సంబంధించి విచారణకు హాజరవుతాడా లేదంటే ఎవరైనా పంపి వివరిస్తారా? ఎందుకంటే ఇప్పటికే గడువు కూడా ప్రభుత్వానికి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో వేసినటువంటి కమిటీ నివేదిక ఇవ్వాల్సినటువంటి గడువు నిన్నటితో ముగిసింది. కాబట్టి మరి నేతృత్వం కేసీఆర్ మరోసారి నోటీసులు జారీ చేశారా లేదంటే కేసీఆర్ నేరుగా హాజరవుతారా చూడాల్సి ఉంది.